హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే సీజన్స్ని బట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న ఈ డయాబెటీస్ వల్ల కలిగే బాధలతో పాటు ఈ సీజన్స్ మారటం వల్ల కాలానుగుణంగా కొన్ని రకాలైన వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్లో మార్పులు రావటము, వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరగటము, ఇలాంటివి కూడా మనము గమనిస్తూ ఉంటాము. మరి ఎండాకాలంలోకి వచ్చేటప్పటికి చూసుకుంటే మన దేశంలో చాలా తీవ్రమైన ఎండలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అనేవి విపరీతంగా ఉంటాయి. కొంతమందికి ఉద్యోగరీత్యా కూడా ఎండల్లో పనిచేయాల్సిన అవసరము రావచ్చు. వీళ్ళకి ఏంటంటే శరీరంలో డీహైడ్రేషన్ అనేది వస్తుంది. మామూలుగా జనరల్గా మామూలు వాళ్ళకే డీహైడ్రేషన్ వస్తుంది ఎండల్లో ఎక్కువగా పనిచేసినప్పుడు. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకి ఒక్కొక్కసారి రక్తంలో డయాబెటీస్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ టైంలో ఎక్కువగా దాహం వేస్తుంది, వాళ్ళు ఎక్కువగా మంచినీళ్ళు, చల్లటి వస్తువులు ఏమైనా తాగాలని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. దానివల్ల ఏంటి, వాళ్ళకి ఎక్కువగా కూల్ డ్రింక్స్, జ్యూస్లు ఇలాగ చల్లగా ఉండేవి తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఒకటే కదా వాళ్ళు ఒకరోజు తాగుదాము అని అలా తాగుతూ ఉంటారనమాట. దానివల్ల విపరీతంగా షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎండాకాలంలో కొన్ని రకాలైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వీళ్ళు కాటన్ దుస్తులు ధరించటము, తర్వాత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటము, మజ్జిగ తాగటము, ఇలాంటివి చెయ్యాలి. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు హ్యాట్స్ లాంటివి, తర్వాత అంటే టోపీలు అనమాట అవి, తర్వాత గొడుగు ఒకటి కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇలాంటి జాగ్రత్తలన్నీ వాళ్ళు పాటించాలి. మరి కొంతమంది అడుగుతూ ఉంటారు, డయాబెటీస్ ఉన్నప్పుడు చల్లటి నీళ్లు తాగొచ్చా అండి, ఐస్ నీళ్లు తాగొచ్చా అని అడుగుతూ ఉంటారనమాట. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే మరీ చల్లగా ఐస్ కోల్డ్గా ఉండే నీళ్లు తాగకపోయినా జనరల్గా కొంచెం మీడియం చల్లగా ఉండే నీళ్లు ఫ్రిడ్జ్లో అయినా ఎక్కడైనా కూడా కుండలో అయినా చల్లగా ఉన్న నీళ్లు తాగొచ్చు. వాళ్ళు తాగాలి కూడా ఎండాకాలంలో. దానివల్ల వాళ్ళకి నష్టమేమీ లేదు. చల్లటి మజ్జిగ, చల్లటి నీళ్లు తాగొచ్చు, మీడియం చల్లగా ఉండాలన్నమాట. అంతేకాకుండా ఎండాకాలంలో ఇంకో రకమైన డేంజర్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అప్పుడు మామిడి పళ్ళు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఎండాకాలంలో. వాళ్ళు ఏం చేస్తారు, సంవత్సరంకి ఒకసారే కదండి వచ్చేదని చెప్పి మామిడి పళ్ళు తీసుకుంటూ ఉంటారు. మనం ఎంత వద్దన్నా సరే తీసుకుంటూనే ఉంటారనమాట. ఈ మామిడి పండు యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు 1-2 ముక్కలు తీసుకున్నా కూడా డయాబెటీస్ అనేది ఒక ముక్క తీసుకున్నా 30 నుంచి 50 వరకు వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది అనమాట. క్రానిక్ పేషెంట్స్ అయితే, అంటే దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే కనుక తొందరగా ఒక ముక్క తిన్న వాళ్ళకి షుగర్ పెరుగుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కదండి అని చెప్పి తింటూ ఉంటారనమాట. అదొక డేంజరు డయాబెటీస్ పెరగటానికి ఎండాకాలంలో. దీనివల్ల అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేయాలంటే ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళ మందులు కూడా ఎండలో మందులకి వేడి, సెగ, ఎండ అనేది తగలకుండా జాగ్రత్త పరుచుకోవాలి. సాయంత్రం పూట చల్లబడ్డాక కొంచెం వాకింగ్ లాంటివి కూడా చేయాలి. ఆ టైంలో జనరల్గా ఎక్సర్సైజ్ కూడా చేయకుండా ఉండకూడదు. వాకింగ్ లాంటివి చల్లబడ్డాక చేయాలి. ఎండాకాలంలో ఇన్సులిన్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ షుగర్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో రక్తనాళాలు వ్యాకోచించి ఎక్కువ ఇన్సులిన్ని గ్రహిస్తాయన్నమాట. దానివల్ల వాళ్ళు రెగ్యులర్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటా, ఒకవేళ షుగర్ కనుక తక్కువ ఉంటే ఇన్సులిన్ని తక్కువ తీసుకోవటము
అలాగా రెగ్యులర్గా ఆ టైంలో మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇన్సులిన్ ఎక్కువ గ్రహిస్తుంది కాబట్టి శరీరం. ఇక వర్షాకాలంలోకి వస్తే కనుక వర్షాకాలంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావటం అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది. అంతేకాకుండా ఆహార పదార్థాల్లో వర్షం పడుతుంటే ఎక్కువగా బజ్జీలని ఇలాంటివి ఎక్కువ పునుగులు బజ్జీలు ఇలాంటి నూనె వస్తువులు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. వేడివేడిగా కొంచెం తిందామని చెప్పి తింటూ ఉంటారు. దానివల్ల ఒక్కొక్కసారి వీళ్ళకి షుగర్ పెరుగుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పెరుగుతుంది. ఇప్పుడు కాలికి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, కాలి పుండ్లు అలాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఈ తడిలో ఎక్కువగా తిరిగినప్పుడు వాళ్ళకి ఎక్కువగా కాలి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు వర్షాకాలంలో కాళ్ళను శుభ్రంగా నీట్గా ఉంచుకోవటము, పొడిగా తుడుచుకుంటాము ఎప్పటికప్పుడు, ఇలాంటివి చేయాలి. అంతేకాకుండా వర్షాకాలంలో ఎక్సర్సైజ్ కూడా తగ్గిస్తారనమాట. వర్షం పడుతుంది ఏం చేస్తాంలే అని చెప్పి అలా చేయకుండా ఇంట్లోనే కొంచెం ఇటు అటు తిరగటము, ఒక టైం పెట్టుకొని ఒక అరగంట వాకింగ్ చేయటం లాంటివి ఈ వర్షాకాలంలో చేయాలన్నమాట వాళ్ళు. అప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే చలికాలంలో కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అంటే ఫ్లూ లాంటివి, తర్వాత వేరే లంగ్ ఇన్ఫెక్షన్స్, వేరే ఏ రకాలైన ఇన్ఫెక్షన్స్ అయినా ఈ చలికాలంలో కూడా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి. ప్లస్ చలికాలంలో కూడా ఈ చలికి భయపడి వాకింగ్ ఇలాంటివి కూడా చేయరనమాట. అందుకని దానివల్ల కూడా కొద్దిగా షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఈ జాగ్రత్తలు కూడా ఇంట్లోనే సేమ్ ఇలాగే ఇంట్లోనే వాకింగ్ చేయటము, ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడటము, కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని కంట్రోల్ చేసుకోవటము, ఇన్ఫెక్షన్ పెద్దగా అయ్యేదాకా ఉండకుండా, ఇలాంటి పద్ధతులన్నీ వాళ్ళు పాటించాలి. మరి అదండి డయాబెటీస్లో సీజన్స్ వల్ల కాలానుగుణంగా ఎలాంటి మార్పులు వస్తాయి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.